అందరికీ నమస్కారం అండి. వివాహం అంటే ఇద్దరు మనుషులే కాదు, ఇరు కుటుంబాల కలయిక కూడా. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంది. వివాహం అనేది జన్మ జన్మల బంధమని అంటారు. అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు. మానవ జీవితంలో జరుగు అన్ని శుభకార్యముల కంటే పెళ్లి చాలా ఉత్తమమైనది. ఎంతటి అజ్ఞాన జీవితంలోనైనా దైవ సూచనలు ఇచ్చు ఒకే ఒక్క పెద్ద కార్యం పెళ్లి. భూమి మీద ఏ జాతి జీవరాశికి లేని పెళ్లి ఒక్క మానవ జీవితంలోనే ఉండడం చాలా గొప్ప విషయం. మనిషి దైవ మార్గంలో ప్రవేశించడానికి ద్వారం లాంటిది ఈ పెళ్లి. దైవ సూచనలు తప్ప వేరే ఏ సమాచారం లేని పెళ్లి కార్యము చాలా పవిత్రమైనది. పెళ్లి విశిష్టత కార్యక్రమంలో భాగంగా కన్యాదానం గురించి తెలుసుకుందాం. కన్యాదానం పెళ్లి సాంప్రదాయాల్లో ముఖ్యమైన ఘట్టం. వధువు సర్వ బాధ్యతలను వరుడికి బదిలీ చేయటమే కన్యాదానం ఉద్దేశం. పుట్టింట్లో లభించిన ప్రేమానురాగాలు అత్తింట్లో కూడా లభించాలని వరుడిని శ్రీమన్నారాయణుడిగా భావించి, వధువుని లక్ష్మీదేవిగా భావించి వరుడు కాళ్ళు కడిగి, ఇక మీదట అపురూపంగా పెరిగిన నా కుమార్తెను ధర్మ అర్ధ కామ మోక్షాలకై లక్ష్మీ రూపుడువైన నీకు దానం చేస్తున్నానని చెప్పి అల్లుడు కాళ్ళు కడగడం జరుగుతుంది. ఈ ఘట్టం అత్తవారింట్లో కలిసిపోవటానికి, సర్దుకుపోవటానికి అమ్మాయిని మానసికంగా సిద్ధం చేస్తుంది. ఈ సమయంలో వరుడి చేతిలో వధువు చేతిని పెట్టి, నా కుమార్తెకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలంటూ ఆ తండ్రి ప్రమాణం తీసుకోవటం జరుగుతుంది. జీలకర్ర బెల్లం. పెళ్లిలో ప్రధాన ఘట్టం జీలకర్ర బెల్లం. పెళ్లి ముహూర్తం అంటేనే జీలకర్ర బెల్లం పెట్టే సమయమే. ఈ పద్ధతి పెద్దలు ఎందుకు పెట్టారంటే, జీలకర్ర పొడి బెల్లానికి అతుక్కుపోతుంది. ఇందులో బెల్లం కరిగినప్పటికీ జీలకర్రని బెల్లం నుంచి వేరు చేయలేం. భార్యాభర్తలు కూడా విడదీయలేని బంధంలా ఉండాలని దీని అర్థం. జీలకర్ర బెల్లం పెట్టే చోట సహస్రార చక్రం ఉంటుందంట. బ్రుకిటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. మనిషిలో ఈ రెండు చక్రాలను జాగృతం చేసే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఇలా ఏర్పడిన బంధం జీవితకాలం నిలిచిపోతుందని పెద్దల అభిప్రాయం. దాంపత్య జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఒకరికి ఒకరం జీవితాంతం తోడుగా విడదీయలేని బంధంలా ఉంటామని బ్రహ్మరంధ్రమైనటువంటి తల మీద ఒకరి తల మీద ఒకరు పంచభూతాల సాక్షిగా, పెద్దలు పురోహితులు సాక్షిగా ప్రమాణం చేసుకోవటం జరుగుతుంది. అందుకే పురోహితులు ఈ సమయంలో ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధార్యతాం ధ్రువం వంటి మంగళప్రదమైన మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు. మంగళసూత్రం. మంగళం అంటే శుభం అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు దారాలు చేసి తయారు చేస్తారు. సూత్రం అంటే తాడు. దీనికి బంగారం బొట్టును కడతారు. దీనినే సతిమానం అంటారు. శతం అంటే 100. నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, పసుపు కుంకుమలతో సౌభాగ్యునిగా వర్ధిల్లాలని వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేయడం జరుగుతుంది. దీన్నే తాళిబొట్టు అన్నారు. ఇక్కడ పరమాత్మ అంటే పురుషుడు, ప్రకృతి అంటే స్త్రీ. పరమాత్మ ఆధీనంలో ప్రకృతి ఉంటుందని, ప్రకృతి అనే 3 పదాలకు 3 అక్షరాలకు తగినట్లుగా 3 ముళ్ళు వేయడం జరుగుతుంది. 3 ముళ్ళు వేస్తూ వరుడు 3 ప్రమాణాలు చేస్తాడు. మొదటి ప్రమాణంగా గృహస్థు నిర్ణయాలు తీసుకునే ముందు భార్య అనుమతి తీసుకుంటానని, ఆమె అంగీకారం లేని పనులు చేయనని ప్రమాణం చేయాలి. రెండవసారి తాను సంపాదించే ధనాన్ని ఏ మార్గంలో సంపాదిస్తున్నాడో చెప్పాలి. సంపాదించే ధనాన్ని ఎలా ఖర్చు చేయాలనే విషయాన్ని కూడా భార్యతో సలహా మేరకు భర్త నడుచుకోవాలి. అలాగే కామానికి సంబంధించి అన్య స్త్రీలను కోరనని ప్రమాణం చేయాలి. ధర్మార్థ కామ మోక్షాలలో మోక్ష మార్గంలో కూడా తనతో కలిసి ప్రతి మంచి కార్యంలో పాల్గొంటానని ప్రమాణం చేయాలి. వివాహ మంత్రాలలో అర్థాలను కనీసం వివాహ సమయంలోనైనా తెలుసుకోవడం కర్తవ్యం. ఇలా వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేయడం జరుగుతుంది. అప్పటి నుంచి వధువు వరుని ఆధీనంలో ఉంటుంది. ఆధీనమునకు సూచన కాబట్టి దీనిని ఆలిబొట్టు అన్నారు. తాడుతో కడతారు కాబట్టి తాలిబొట్టుగా పిలవడం జరిగింది. అక్షంతలు. క్షయము అనగా నాశనము అని అర్థం. అక్షయము అనగా నాశనము కానిది అని అర్థం. క్షయము కానిది, అక్షయమైనది పరమాత్మ జ్ఞానము. అక్షయమైన పరమాత్మ జ్ఞానం యొక్క గుర్తింపే అక్షంతలు. అక్షంతలు అనగా నాశనము లేని దైవ జ్ఞానంతో కూడుకున్నవని అర్థం. పూర్వం అక్షంతలు పెద్దవారైన ముత్తైదువులకు, పండితులకు ఇచ్చి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మీద వేయించేవారట. పెద్దల ఆశీస్సులతో కలకాలం వర్ధిల్లాలని, ఆదర్శ దంపతులుగా మెలగాలని వధూవరులపై ఆహుతులు అక్షంతలు వేసి ఆశీర్వదించడమే అక్షంతలకున్న పరమార్థం. తలంబరములు.
అంబరము అనగా ఆకాశము, తలంబరము అనగా ఆకాశము నుంచి తలకు చేరునిది అని అర్థం. దాంపత్య జీవితంలో ఎక్కువ తక్కువలు లేకుండా భార్యాభర్తలు సమానమని భావించాలి. భార్యకు జ్ఞానము లేకపోతే భర్త అందించాలని, భర్తకు జ్ఞానము లేకపోతే భార్య అందించాలని ఆనాటి పెద్దల సందేశం. బియ్యాన్ని జ్ఞానానికి గుర్తు అనుకున్నాం కదా. భర్త భార్య తలకు జ్ఞానాన్ని చేర్చాలని, భార్య భర్త తలకు జ్ఞానాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఒకరి తలపై మరొకరు బియ్యాన్ని వేసుకోవడం జరుగుతుంది. దీనినే తలంబ్రములు అంటారు. వివాహ విశిష్టతలో మరిన్ని విషయాలకు మరొక వీడియోలో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.